హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో క్యాన్వాలో బిజినెస్ కార్డ్స్ అంటే విజిటింగ్ కార్డ్స్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్యాన్వా ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ బార్‌లో విజిటింగ్ కార్డ్స్. ఇక్కడ మీకు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బిజినెస్ ఉంటది కాబట్టి మీకు ఏ పర్పస్ అంటే ఏ బిజినెస్, కార్ రిపేరా, కార్ రెంటల్సా, లేదంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ ఉంటది. రిటైల్, మీకు ఏ బిజినెస్ అయితే ఆ బిజినెస్ నేమ్ పక్కనే మెన్షన్ చేయండి. ఓకేనా? మెన్షన్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఎంటర్ కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ విజిటింగ్ కార్డ్స్ అని కొట్టా కదా! నేను కార్ రిపేర్ అని కొడుతున్నా. ఇక్కడ మీరు కింద చూసుకుంటే మీకు చాలా కనిపిస్తుంటాయి రిపేర్ సంబంధించినవి. కనిపిస్తున్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇది తీసుకుందాం. స్టాండర్డ్ నొక్కండి. కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ నేమ్. మీ కంపెనీ నేమ్ ఏంటి? ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి మీ కంపెనీ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మీ కంపెనీ లోగో పెట్టాలనుకుంటే ఇక్కడ మీకు కనపడుతున్న అప్లోడ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా మీ ల్యాప్టాప్‌లో మీ ఫోన్‌లో ఉన్న గ్యాలరీ చూపిస్తుంది. అందులో మీరు కంపెనీ లోగో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓకే నొక్కండి. ఇక్కడ మీకు కంపెనీ లోగో ఇంపోర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇది ఇక్కడ డిలీట్ చేసేయండి. మీ కంపెనీ లోగో ఇలా పేరు ఉంటది కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీ పేరు పెట్టేసి ఆ కంపెనీ మీ పొజిషన్ ఏంటి? అంటే మీకు రిపేర్ షాప్ ఉంటే ఆ షాప్ మీ పొజిషన్ ఏంటి? మీరు అందులో ఓనరా? లేదంటే మెకానికా? మీరు అక్కడ ఏం వర్క్ చేస్తారో మీరు అక్కడ మెన్షన్ చేసుకోండి. ఈ లోగో మా ఫ్రెండ్ కొంచెం చేసిన లోగో. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబర్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీ కంపెనీకి ఒక మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి, నెక్స్ట్ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ అది మెన్షన్ చేసి కింద అడ్రస్ మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారంటే షేర్ ఆప్షన్ కదా! షేర్ కొట్టాక మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీకు ఒకవేళ మీ దగ్గర మీరు వేరే ఒక ఎగ్జామ్ 20, 30 విజిటింగ్ కార్డ్స్ కావాలనుకుంటే దీన్ని ఏం చేస్తారంటే దీన్ని మీరు ఒక ఎంఎస్ వర్డ్ షీట్‌లో ఏం చేస్తారంటే ఒకటి పేస్ట్ చేసి దాన్ని డూప్లికేట్ చేసుకొని ప్రింట్ చేసేయండి. ప్రింట్ చేసేసేసి మీరు ఒక మంచి జీఎస్ఎం పేపర్ తీసుకోండి. ఆ పేపర్‌లో ప్రింట్ చేసేసి ఇక్కడ మెన్షన్ మీ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే నేను చెప్పా కదా! ఆ 180 జీఎస్ఎం పేపర్ తీసుకొని అంటే ఏదో ఒక జీఎస్ఎం పేపర్ తీసుకొని ఫోటో పేపర్ లాంటిది అందులో మీరు ఎంఎస్ వర్డ్‌లోకి వెళ్లి డూప్లికేట్ చేసి మీరు మల్టిపుల్ డూప్లికేట్ చేసేసి దాంట్లో ప్రింట్ ఇచ్చుకోండి. మీకు కావాల్సిన సైజ్ మెన్షన్ చేసుకోండి. దీనివల్ల ఏందంటే మీకు ఎక్కువ కాకుండా తక్కువలోనే మీకు ఓన్లీ పేపర్‌కి ప్రింట్ పర్పస్ డబ్బులు తప్పితే తక్కువ అమౌంట్‌లో మీ విజిటింగ్ కార్డ్స్ అనేవి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ వీడియోలో మనం థంబ్‌నెయిల్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ ఫాలో.